ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ చోరీ అయిన గాజులు మరేవో కాదు, ఇవే. నా గాజులు దొంగిలించిన దొంగ ఎవరో కాదు, ఆ దొంగ ఈ వెంకీనే. తాతయ్య, లాయర్ గారు ఇంకా రాలేదు. దారిలో ఉన్నారమ్మా, దగ్గరకు వచ్చేస్తుంటారు. సరే తాతయ్య, నేను లోపలికి వెళ్తాను, మీరు లాయర్ గారిని తీసుకుని వచ్చేసేయండి. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళు. వెంకీ గారు, పద్దుగారు, మీరేంటండి ఇక్కడ? మీకోసమే వచ్చాను వెంకీ గారు. తాతయ్య కూడా వచ్చారు. బయట లాయర్ గురించి చూస్తున్నారు. వెంకీ గారు, మీకేం కాదండి, మీరే తప్పు చేయలేదని మాకు తెలుసు. కావాలనే మిమ్మల్ని మా పెద్దమ్మ వాళ్ళు ఇలా ఇబ్బంది పెడుతున్నారు. హలో మేడం, మా పర్మిషన్ లేకుండా వచ్చి సెల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారేంటి? పర్లేదే, లేడీస్లో నీకు మంచి ఫాలోయింగ్ ఉన్నట్టుంది. ఇంతవరకు రకరకాల దొంగల్ని రకరకాల చేజింగులు చేసి కష్టపడి పట్టుకున్నాం, కానీ ఇలా దొంగోడే పోలీసులకి ఫోన్ చేసి తనకు తానే పట్టుబడిపోవడం నా అనుభవంలో ఇదే మొదటిసారి. దొంగలందరూ నీలాగే ఉంటే నాలాంటి పోలీసులకు భలే సుఖంగా ఉంటుంది. ఏంట్రా నవ్వుతున్నావు? దొంగ దొంగ అని ఇలా నా ముందు అనడం కన్నా వెళ్ళి అద్దం ముందు నిలబడి అంటే ఆ పదానికే విలువ వస్తుంది కదా అని. అంటే నన్ను దొంగ అంటున్నావా? కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయి. నిన్ను ఎవరు డబ్బులిస్తే వాళ్లకే అమ్ముడుపోయే నీలాంటి వాళ్ళని చూస్తేనే అర్థమవుతోంది. ఆ మాత్రం క్లారిటీ నాకుండదా? ఎస్ఐ గారు, ఎందుకండి అతని మీద చెయ్యెత్తుతున్నారు? నోటుకొచ్చినట్టు నా గురించి పద్ధతి లేకుండా వాగుతున్నాడు. పద్ధతి తప్పి డ్యూటీ చేసిన ఎస్ఐతో ఇలా మాట్లాడడమే నా పద్ధతి. ఏయ్ ఏయ్, తగ్గో. అఖిలాండేశ్వరి నా షెడ్డుని కాల్చిందని ఎవిడెన్స్గా దొరికిన గాజుల్ని తెచ్చి నీ ముందు పెట్టి దోషుల్ని శిక్షించమని కంప్లైంట్ చేస్తే ఆ కేసుని దొంగతనం కేసుగా మార్చి కనీసం విచారణ కూడా చేయకుండా తిరిగి నన్నే అరెస్ట్ చేసి తీసుకొచ్చావు. సరిగ్గా డ్యూటీ చేసే పద్ధతైన ఏ పోలీస్ కూడా ఇంత ఈజీగా ఇలాంటి డెసిషన్ తీసుకోడు. న్యాయం ఏంటో ఆలోచిస్తారు. నువ్వు వాళ్ళకి ముందుగానే అమ్ముడుపోయావు కాబట్టి నేను ఇక్కడున్నాను, వాళ్ళక్కడ దర్జాగా ఉన్నారు. హలో, అఖిలాండేశ్వరి గారు కంప్లైంట్ చేసిన గాజులు నీ దగ్గర దొరికాయి కాబట్టే ఆ కేసు మీద నిన్ను అరెస్ట్ చేశాము. నీ షెడ్డుని వాళ్లే కాల్ చేశారు అనడానికి సరైన సాక్ష్యం ఏముంది నీ దగ్గర? ఈ గాజులు అడ్డం పెట్టుకుని నీ షెడ్డుని నువ్వే తగలపెట్టుకుని అఖిలాండేశ్వరి గారి మీద తప్పుడు కేసు పెట్టాలని చూశావు. ఎస్ఐ గారు,
నాలుకను ఎటు పడితే అటు తిప్పి మాట్లాడడం మీకు మాత్రమే తెలిసిన విద్య అని మాకు బాగానే అర్థమైంది. 2 లక్షలు కూడా విలువ చెయ్యని ఆ గాజుల గురించి ఈ వెంకీ తనకి బ్రతుకు తెరువుగా మార్చుకున్న 10 లక్షలు విలువ చేసే మెకానిక్ షెడ్ని తానే స్వయంగా తగలబెట్టుకున్నాడు అని వాళ్ళు చెప్పారు, మీరు నమ్మారు. అంతేగాని ఇలా ఎవరైనా చేస్తారా అని ఆలోచించలేదు. మీ నీతి నిజాయితీ ఎంత గొప్పదో అక్కడే అర్థమైంది ఎస్ఐ గారు. కానిస్టేబుల్, మీకు ఇలాంటి లాజిక్ పాయింట్లు ఏమైనా ఉంటే వెళ్ళి కోర్టులో తేల్చుకోండి, మా ముందు కాదు. నేను ఈ స్టేషన్ ఎస్ఐని. ఇక్కడ నాకు నచ్చినట్టే జరుగుతుంది. హత్యాల్చడానికి ఎస్ఐ గారు నేను ఎక్కడికి వచ్చింది. అసలు మీరు ఈ వెంకీ గారిని ఏ కేసు కింద అరెస్ట్ చేశారు? దొంగతనం. వెంకీ గారు దొంగతనం చేశారని చెప్పడానికి ప్రత్యేక సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఎవిడెన్స్గా పోయిన ఆవిడ గాజులు ఇవిగోండి, ఇక్కడే ఉన్నాయి. ఇవి షెడ్ దగ్గర దొరికాయి అని చెప్పడానికి సాక్షులు కూడా ఉన్నారు. వెంకీ గారే దొంగతనం చేశారని చెప్పడానికి ఐ విట్నెస్ ఎవరైనా ఉన్నారా? కనీసం సీసీ ఫుటేజ్ ఏమైనా ఉందా? అంటే అది ఎస్ఐ గారు, గాజులు పోయాయని అఖిలాండేశ్వరి కంప్లైంట్ చేసిందన్నారు కదా, ఆ కేసు ఎప్పుడు ఫైల్ అయింది? దాని తాలూకు కంప్లైంట్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారో అదొకసారి మాకు చూపించాలి. అసలు ఆ గాజులు దొంగతనం జరిగాయో లేదో కూడా మాకు తెలియాలి. అలాంటివేవి చూపించడానికి మా రూల్స్ ఒప్పుకోవు. రూల్సా? ఫూల్స్ రూల్స్ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. చూడండి ఎస్ఐ గారు, మీరు వెంకీ గారిని ఫాల్స్ కేసులో తీసుకొచ్చి అరెస్ట్ చేశారని మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదే పాయింట్ మీద మేము రివర్స్ కేసు వేసామంటే మీరు దొరికిపోక తప్పదు. అప్పుడు మీ ఉద్యోగం పోతుంది. అందుకే కేసు గీసు ఏదీ లేకుండా మా వెంకీని విడిచిపెట్టండి. అది మీకు గౌరవం, మాకు గౌరవం. సరే, తీసుకెళ్ళండి. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయి.